అన్నమయ్యలో ప్రతి శనివారం ఆచార్యుల వారి పేర స్వామికి సంకీర్తన కైంకర్యం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. ఈ వారం శ్రీమతి శశికళ గారు వారి శిష్య బృందంతో చాలా ఉత్సాహవంతంగా, చాలా భక్తి శ్రద్ధలతో నాకు జూబిలేషన్ కనిపిస్తుంది. పాడుతుంటే చాలా ఉత్సాహవంతంగా వాళ్ళు బృందాలుగా వీధికి వెళ్ళడం, చాలా క్రమశిక్షణతో వారికి కేటాయించిన సంకీర్తన ఆలపించడం, మళ్ళీ తర్వాతి బృందం వీధికి వెళ్ళడం, వాళ్ళు దిగడం, కానీ చాలా క్రమశిక్షణతో కూడుకుని భక్తి శ్రద్ధలతో చక్కగా స్వామికి సంకీర్తన కైంకర్యం నిర్వహించారు. శ్రీమతి శశికళ గారు వారి శిష్య బృందంతో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, వారికి వారి శిష్య బృందాలకంతా కూడా స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యానందాలను ప్రసాదించి ఇటువంటి సంకీర్తనలు మరెన్నో బోధించే శక్తి వారికి, నేర్చుకునే యుక్తి మీకు స్వామి ప్రసాదించాలని మనసా ప్రార్థిస్తున్నాను. వారి సంకీర్తనలకు వాయిలిన్ పైన అత్యద్భుతంగా మా సాయిబాబా గారు, తబలా పైన శ్రీ బాలమురళి కృష్ణ గారు సహకరించి ఈ కైంకర్యం ఎంతో మనోహరంగా సాగే విధంగా వారు సహకరించారు. వారి ఎదురికి కూడా స్వామి అనంత మంగళ శాసనాలు ఉంటారని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వారలా ఏర్పాటు చేసుకుని వచ్చారో లేదా కాకతాళీయంగా జరిగిందో చాలా కీర్తనలు కృష్ణుడి మీద పాడారు. మానస చోర అని ఒక కీర్తన పాడారు. అది ఎవరిదమ్మా? అన్నమాచార్య వారిది. ప్రైవేట్ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది కూడా. ఎవరు రాశారో తెలియదు. స్వరపరిచింది గోపాల్. రాముడు అంటే ఒక భక్తి తత్వం మనసులో వస్తుంది. కృష్ణుడు అంటే అంతకు మించి ఒక ప్రేమ తత్వం మనసులో మనకు మెదులుతుంది. బృందావనం, ఆయన గోపాల బాలతో ఆడుకున్న విధానం, పాడుకున్న విధానం, వెన్న దొంగలించిన విధానం, చిలిపితనం, తల్లితో సరదా చేసిన విషయం, దెబ్బలు తిన్న విషయం, గురిలాడిన విషయం పిల్లలతో, తర్వాత గోవర్ధన ఎత్తిన విషయం కదా, గోపికలతో బృందావనంలో రాసపేడి చేసిన విషయం, రాధతో సాగించిన ప్రేమాయణం, ఇన్ని మనసులో గుర్తొస్తాయి. సత్యభామతో ఆయన ఆడిన నాటకం ఎంత చాతుర్యం ఉంటే కదండి. ఒక్క భార్యను ఏయించుకు వెళ్ళాలంటే అందరికీ తెలిసిన విషయం, చాలా కష్టం. ఆడవాళ్ళ మనస్సు సముద్రం కన్నా లోతైంది అంటారు కదా. ఇంతవరకు ఆయన ఎవరు చదవలేదు దాన్ని అని అంటారు కదా. వాళ్ళు అంటారండి, నేను అనడం లేదు. మరి అట్లా అంటారు కదా. ఒక్క భార్యతోటే ఇంతమందిని 16,000 మంది గోపికలను సమాలించు, అష్టభార్యని సమాలించి, ప్రతి వాడికి నేనంటే కృష్ణుడికి చాలా ఇష్టం అనిపించుకున్నాను. ఆయనకి ఎవరంటే ఇష్టం లేదు,
ఇష్టం లేదు. జగన్నాటక సూత్రధారి నాటకం ఆడుతున్నాడు, మనసు ధ్యాన స్థితిలో ఉంది, చేసే నాటకం అంతా ఆడుతున్నాడు. అటువంటి అవతారం రాముడు మానవీయ ప్రభావానికి లోనైపోయాడండి. అవతారం అంటే కృష్ణుడు అలా కాదు. ఆ మానవ సహజమైన ఆవేశాలకు ప్రభావాలకు సుఖ దుఃఖాలకు అతీతమై తానెప్పుడు ఒక ధ్యాన స్థితిలో యోగ స్థితిలో ఉంటూ ఈ లోకంలో వ్యవహరించాడు, నాటకమాడాడు. అది ఒక అద్భుతమైన మిరాకిల్ ఫీట్ అన్నమాట. ఇంకే అవతారం అలా చేయలేదు, ఒక్క కృష్ణుడు చేయగలిగాడు. ఎందుకనో ఆయన తలుచుకోగలిగే వాళ్ళంతా ఒక రకమైన ప్రేమ స్పందన కలుగుతుంది. ఎందుకనంటే ఆయన చూడండి, కుచేలుడు ఆయన రాజయ్య ద్వారకాధీశుడు, రాజభవనంలో కృష్ణుడు అంటే చాలా మందికి తెలుసు ఆయన దేవుడు అని. రాముడు అంటే తెలియకపోవచ్చు. కృష్ణుడు అంటే చాలా మాయ చేస్తున్నవాడు, యోగి, అవతార పురుషుడు, రాజు, మంచి పొలిటీషియన్ అని తెలిసి ఇన్ని తెలిసి ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు ఆ స్నేహాన్ని పురస్కరించుకొని ఒక సహాయం అడగడానికి ఎంతో సంశయించి ఆయన దగ్గరికి వెళ్ళాడు. కుచేలుడు అంటేనే చాలా జీర్ణ వస్త్రాలు ధరించిన వాడు అని అర్థం కదా. అట్లా జీర్ణ వస్త్రాలు ధరించి స్వామి దగ్గరికి ఎట్లా వెళ్ళను, రాజదర్బార్కి నేను సరిగా డ్రెస్ చేసుకోలేదు అని సంశయిస్తూ వెళ్ళాడు. వెళ్ళినందుకు కృష్ణుడు ఆయనను చూసి ఎంతగా ప్రేమగా దగ్గర తీసుకుని ఆయన పాదాలు కడిగి నెత్తిని చదివి అవతార పురుషుడు ఆయన కాళ్ళు కడిగి చదువుకోవాల్సింది వచ్చి స్నేహితుడు అని చెప్పి అతిథి దేవో భవ అన్న సూక్తిని అనుసరించి ఇంటికి వచ్చాడని చెప్పి పాదాలను ప్రక్షాళన చేసి నెత్తి మీద నియమించాడు. అంత ప్రేమమూర్తిని మనం ఎక్కడైనా చూస్తాను. కొంత లెవెల్ ఏమో ఉన్నానండి, నాకు తెలియదు, ఏంటి చెప్పండి అంటారు. నేను ఫలానా మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి ఎవరన్నా వచ్చారనుకోండి, ఎలా చెప్పండి. కొంచెం అధికారంలో ఉంటే, కొంచెం హోదాలో ఉంటే అవునండి ఏం చెప్పండి అవును. కానీ కృష్ణుడు అంత ప్రేమ మనం అలవర్చుకున్నాం. చిన్ననాటి స్నేహితులు మన స్నేహితులు చుట్టూ ఉంటే వాళ్ళ ప్రేమగా పలకరించే సంస్కారం అని తెలుసు. ఆయన పాట మాత్రమే కాదు, ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలి కదా పిల్లలంతా మనం కదా. ఫ్రెండ్ నువ్వు రేపు పొద్దున కలెక్టర్ అయ్యాక ఇప్పుడు ఫ్రెండ్ నీ పక్కన కూర్చున్న ఫ్రెండ్ ఎవరైనా వచ్చి అప్పుడు మన అన్నమయ్య ఫ్రెండ్లో కలిసి చెప్పండి వచ్చాను కదా ఇలా అంటారా లేదు, లోకంలో ఉందా లేదు. అది కాదు, ఒక్కసారి అవును మనం అన్నమయ్య ఫ్రెండ్లో పాడాం కదా అని మీరు కావాలించుకున్నారు అనుకోండి, ఆ మనసు ఎంత సంతోషపడిపోతుంది. ఆ సంతోషమే భగవద్ ఆశీర్వాదం. వెళ్ళి మనం కుంకుమలు, పసుపులు, కొబ్బరికాయలు అవన్నీ వేరు, అదొక పూజా విధానం. కానీ నిజమైన ఆశీర్వాదం భగవంతుడిది ఎప్పుడు వస్తుంది, వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. చూడండి, నేను గుర్తుపట్టింది నేను చెప్తే ఆనందం వస్తుంది, అది ఆశీర్వాదం. ఇంకొకటి రాధ సమాచారం ఒకసారి చెప్పి ఇంకా వినిపిస్తాను. కృష్ణుడికి ఒకసారి చాలా తలకాయ వచ్చింది. అది లీలామానుష వేషధారి అంటాడు కదా, ఆయన తలనొప్పి వేడి అన్ని నటన లేదు. నాకు తలకాయ వస్తుంది ఎట్లా అన్నాను. తల నిజంగా కూడా వచ్చిందేమో, నొస్తే ఆయనకి ఒక నిమిషం పట్టదు, దానికి అతీతం అయిపోవడం. కాకపోతే శరీరం ధరించాను కదా, ఒకసారి తలకాయ నొప్పితో ఉందాం అనుకుంటున్నాడు, బాగా నొప్పిని యాక్షన్ చేస్తున్నాడు. అందరూ వచ్చి ఏం అమృతాంజనం రాశారు, జండు బామ్ రాశారు, అన్నీ చేశారు, కాఫీ ఇచ్చారు.
ఈ చేసిన తలకాయ నొప్పి తగ్గట్టు ఎవరికి గట్టిగా తలనొప్పి తగ్గకపోయేసరికి వింటున్నారన్నమాట మీరంతా. సరే ఏమన్నాడు, ఇలా కాదు, నాకు అర్థమైపోయింది, నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ కాళ్ళ ధూళి తీసి నాకు ఇక్కడ నొసటి మీద రాస్తే నాకు తలకాయ నొప్పి తగ్గిపోతుంది. ఎంత కొంటమాట చూడండి, ఎంత చమత్కారం. నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ పాదధూళి తీసి నా తలకి రాస్తే నాకు తలకాయ నొప్పి పోతుంది. ఎవరన్నా అలా అంటారా? కాళ్ళు కొంచెం పైకి పెట్టినే మా ముందర కాళ్ళు వేసుకొని అలా కూర్చుంటావు అంటారు కదా. మా ముందర కుర్చీలో కూర్చుంటామండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అంటారా? అనరా? పాతకారు అంటారు అనరా? ఏమిటా పగలు అనరా? అత్తగారు తింటే అంటారు. సరే పోనీ దాన్ని పక్కన పెట్టాడు. కృష్ణుడు ఏమన్నాడు? ఇలా అన్నాడా? వెళ్ళి ఒక దూత వెళ్ళి ఒక గొల్లమ్మ వెళ్ళి గోపిక దగ్గరికి వెళ్ళి, కృష్ణుడు చాలా తలకాయ నొప్పిగా ఉందమ్మా, మీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా, ఎవరో ఒకరు వచ్చి మీ పాదధూళి స్వామి కొంచెం రాయండమ్మా, ఆయన తలకాయ నొప్పి తగ్గిపోతుంది. నోరు నొక్కున్నారు. పాదధూళి కృష్ణుడి నెత్తి మీద అబ్బా పాదధూళి అంటే పాద దుమ్ము ఉంటుంది కదా, అదే అన్నమాట. అయితే అప్పుడు ఆ దొంగ కృష్ణుడు ఏం చెప్పాడంటే, నిజమైన ప్రేమ అంటే పోయింది. గోపికల్లారా, మీరందరూ కూడా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. మీ పాదధూళి నా నుదుటి మీద వస్తుందంటే మీరు నరకానికి పోతారని మీరు ఇష్టపడలేదు. రాధ నేను నరకానికి పోయినా సరే కృష్ణుడికి తలకాయ నొప్పిపోవాలి. అది ఆ ప్రేమ చూసారా? ఆ ప్రేమ ఎలా వచ్చింది రాధలోకి? రాధ అంత గొప్పదా అంటే ఎప్పుడు కృష్ణ కృష్ణ ఎలా కొట్టుకుంటుంది కదా, ఆ కృష్ణ 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 కృష్ణ, అంత ప్రేమ కృష్ణుడు. అంత ప్రేమ మనం కూడా పెంచుకున్నాం కృష్ణుడి మీద. ఎంతమంది పెంచుకుంటే అది చేయలేదండి కృష్ణుడి మీద? ప్రయత్నం చేయాలి, ముందుగా పోవాలి కదా. కిడ్నీ బ్యాంక్ ఇది ఉంటుంది కదా మీ దగ్గర, అదేమి బాక్స్ ఉంది, అందులో ఒకేసారి నిండిపోతుంది. అది పైసా ఒకసారి 5 పైసలు, ఒకసారి ₹1, ఒకసారి రూపాయి, ఒకసారి ₹2, ఒకసారి 5 రూపీస్, ఒకసారి 10 రూపీస్ వేస్తారు కదా. వేస్తే కదా నిండింది. అలా కొంచెం 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 కృష్ణుడి మీద ప్రేమ డిపాజిట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే వెళ్ళిపోవాలి 100%. అప్పుడు కృష్ణుడు ఎంత గొప్పవాడో మీరు అంతే గొప్పవాడు. ఎంతవరకు కృష్ణుడి మీద ప్రేమగా అంత గొప్పవాడు. ఆంజనేయ స్వామికి ఎందుకు అంత బలం అనుకుంటున్నారు? ఎప్పుడు చూసినా రామ 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 అంటాడు కాబట్టి అంత బలం. రాముడు సాక్షాత్ ఆయనతో యుద్ధానికి నిలబడితే చేసుకో పాడాలి, మెడిటేషన్లో కూర్చొని రామ్ 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 అంటాడు. ఏం చేయలేకపోయాడు రాముడు. ఏం చేశాడు కదా? ఆ ఒంటి నిండా పేర్కొన్నది ఆ రాముడు ప్లస్ ఆంజనేయుడు బలం. వీళ్ళకి ఒక్క రాముడు బలమే ఉంది రాముడికి. కాబట్టి ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఆంజనేయుడు. సో ఆంజనేయుడు సహాయం లేకపోతే రాముడు భారత కట్టేవాడా? లక్ష్మణుడికి సంజీవుని తెచ్చిపోతే ఆంజనేయుడు మళ్ళీ బతికేవాడా? సీతమ్మని మీదకి తేకపోతే మళ్ళీ సీతమ్మతో పాటు వెళ్ళి పట్టాభిషేకం చేసుకోగలిగేవాడా? ఇవన్నీ చేయగలిగాడంటే మనసు నిండా రాముని నింపుకున్నాడు. మన పాటలు, మనం పాడుతున్న పాటలన్నీ స్వామికి మనం ఐ లవ్ యూ చెప్పడం కదా. స్వామి ఐ లవ్ యూ చెప్పడానికి కీర్తన పాడతాం. ఎందుకంటే వాడు నాద ప్రియతే నమో నమో, వాడికి కీర్తన అంటే ఇష్టం, పాట అంటే ఇష్టం. రూపాయించడం లేదా? పాట అంటే ఇష్టం.
వేశారు, బాగా పాడగలిగే వరం ఇచ్చేది వాడే. ఇట్లా పాడిన అసలు భక్తి లేక భక్తి విన అంటారు కదా త్యాగరాజ స్వామి. భక్తి లేకపోతే ఆ పాట ఏమి రాకపోతే. కాబట్టి పాడుతున్నప్పుడు స్వామికి ఇష్టంగా ఇవ్వాలి. మీ అమ్మాయి పళ్ళల్లో కలిపి తిన్నా పెడితే తింటా కదా, అదే తిను అక్కడ పెట్టానంటే స్కూల్కి వెళ్ళిపోతాం. అవునా? ఇష్టంగా పెడితే తింటారు. పాట కూడా ఎలా పాడాలి? స్వామికి నైవేద్యం ఉంది, సంకీర్తన నైవేద్యం. ఆ పాట ఎలా ఇవ్వాలంటే చాలా ఇష్టంతో, చాలా భక్తితో. ఐ లవ్ యూ ఎలా చెప్తారు? ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ అని ఫ్రెండ్కి పేరు చెప్తాం కదా, ఐ లవ్ యూ కదా. ఎట్లా చెప్తారో ఇష్టంగా ఈ కీర్తన కూడా అలాగే ఇష్టంగా పాడాలి స్వామికి. అప్పుడు స్వామి దగ్గర అవుతూ వస్తాడు. స్వామి ప్రేమ మనసులో నింపుతూ వస్తుంది, మనం పరాంతరం అవుతూ వస్తాం. ప్రపంచంలో ఏం సాధించాలనుకుంటామో మంచి అది సాధిస్తాము. దేవుడికి దగ్గరగా అవుతూ ఉంటాము. దేవుడికి దగ్గరగా అంటే చచ్చిపోతామని అర్థం కాదు. దేవుడు మనం బ్రతుకుండగానే మనతో కూడా ఉంటాడు, మనలో ఉంటాడు. సరే చూద్దామా మెల్లగా? ఏదైనా భజన అందరూ అంటారా? నేను పాడితే మీరందరూ అంటా అంటే పాడతారు, లేకపోతే గట్టి చెప్పండి. పాడినా అవుతారు అందరు పాడే చిన్న
కైంకర్యం జరిగింది. శశికళ గారు చాలా శ్రమ కోర్చి చాలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అడల్ట్స్ వరకు ఆమె చాలా ఓర్పుగా నేర్పారు. ఆమె ప్రత్యేకంగా అభినందిస్తూ నేను మామూలుగా చెప్తుంటాను, అప్పుడే చిరంజీవి కాదు కదా, గురువులందరూ కూడా చిరంజీవి. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల నేర్చుకున్న వాడి దగ్గర ఆ పిల్ల పెద్దది ఇంకా 10 మంది చెప్తారు. ఆ 10 మందిలో మళ్ళీ ఎవరో ఒక గురువులే మళ్ళీ 10 మందికి చెప్తారు. అలా పాట సాగుతూనే ఉంటుంది. ఆ పాట జరుగుతున్నంత వరకు వాడు చిరంజీవి, ఆ పాట జరుగుతూనే ఉంటుంది కదా. చాలా చక్కగా పాడారు, అందరూ కూడా చాలా చక్కగా పాడారు. అక్కడ కూర్చొని చాలా చాలా ఆనందించారు. స్వామి గారు చాలా డబ్బు ఇచ్చింటే నేను అందరికీ ఒక్కొక్క గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. నేను ఇంకా టెంపుల్ కట్టడానికి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో చూద్దాం, దేవుడు అలాంటి అవకాశం ఇస్తారు. ఇప్పుడు మటుకు చాలా ప్రేమపూర్వకంగా మీకు హనుమాచార్య భావనమైన జ్ఞాపకాలను ఇస్తాను. తొలుతగా శ్రీమతి శశికళ గారికి సత్కారం.